హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ 2025 కౌన్సిలింగ్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఎవరికైనా ఎర్రర్స్ వస్తుంటే ఫీజు పేమెంట్ కాకపోతే ఈరోజు వదిలేసి రేపు స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కనుక అందరు ట్రై చేస్తుంటారు. ఒకనొక దేశంలో వెబ్సైట్లో కూడా ఎర్రర్స్ ఉంటాయి కనుక రేపు ట్రై చేసుకోండి. ఇంకా చాలామంది విద్యార్థులు 2-3 కామెంట్ చేశారు. ప్రాసెస్ ఫుల్ వీడియో అప్లికేషన్ది చూపించమంటున్నారు. నా దగ్గర ఎవ్వరి ర్యాంక్ కార్డ్ కానీ హాల్ టికెట్ నెంబర్స్ కానీ లేవు కనుక నేను ఫుల్ ప్రాసెస్ అయితే మీకు చూపించలేకపోతున్నా. మీరు ఒకటి మెల్లిగా ఓపెన్ చేస్తుంటే మీకే అర్థమన్న అయిపోతాయి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు అప్లై చేసే కన్నా ముందు ఇవన్నీ సర్టిఫికేట్స్ చూసి పెట్టుకోండి. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి కౌన్సిలింగ్కి అనేది చూద్దాం. టీజీ లాసెట్ 2025 ర్యాంక్ కార్డు, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, 5 years ఎల్ఎల్బి వాళ్ళకేమో ఇంటర్ మార్క్స్ మెమో కావాలి, 3 years వాళ్ళకేమో డిగ్రీ మార్క్స్ మెమో. 5 years వాళ్ళకి ఒరిజినల్ అంటే ఓడి మీరు రీసెంట్గా చదివిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకోండి. నెక్స్ట్, candidates who have pursued degree outside Telangana states are required to submit equivalent certificate from any of the university in Telangana. తెలంగాణలో కాకుండా అవుట్ స్టేట్లో అదర్ స్టేట్లో మీరు డిగ్రీ కనుక చేసినట్లయితే తెలంగాణలో ఈక్వివాలెంట్ అంటే తెలంగాణలో డిగ్రీ చేసినట్టు ఏ డిగ్రీ అయినా సరే ఆ సర్టిఫికేట్ పెట్టమంటారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే మీరు లేటెస్ట్గా లాస్ట్ ఏదైతే చదివిరో అక్కడి నుంచి మీకు టీసీ ఇస్తారు. టీసీ అనేది మనం ఏది లాస్ట్ చదివితే అదే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటర్లోకి పోతున్నాం అనుకోండి, 10th వాళ్ళు తీసుకుంటారు. ఇంటర్ కంప్లీట్ అయిపోయాక మనకి ఇంటర్ తీస్తారు. మళ్ళీ డిగ్రీకి పోయినాం అనుకోండి, ఇంటర్ది తీసుకొని డిగ్రీ ఇస్తారు. అంటే లేటెస్ట్గా మనం ఏదైతే హైయెస్ట్ స్టడీ చదివినామో అదే టీసీ ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ 7th one స్టడీ సర్టిఫికేట్స్ అన్న బోనోఫైడ్స్ అన్న సేమ్ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు. ఎవరైతే డిస్టెన్స్లో చదువుకురో ఓపెన్ స్కూల్లో చదువుకురో ఆ స్టూడెంట్స్కి 10 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 8వది అందరికీ కాదు, ఓన్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి మీకు తెలంగాణ లాసెట్లో సీట్ అలాట్మెంట్ చేయాలంటే మీరు తెలంగాణలో 10 సంవత్సరాలు ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఆర్ మీ పేరెంట్స్ ఎంప్లాయర్ అయితేనే మీరు ఇక్కడ ఉంటారు కనుక మీ పేరెంట్స్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయినా ఓకే. ఆర్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అంటే మ్యారేజ్ చేసుకుంటే ఒకవేళ మీరు తెలంగాణకు షిఫ్ట్ అయితే స్పౌస్ది పెట్టమంటున్నారు. ఇది 10thది మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఉంటే మైగ్రేషన్ కూడా అప్లోడ్ చేయమంటారు. 2014 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఓకే. బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మళ్ళీ నన్ను మేడం నా 2000 ఉంది, 13 ఉంది, 14 ఉంది అని మళ్ళీ అడగండి. ఇప్పుడు నేను అన్ని వీడియోలోనే చెప్తున్నాను, నాకు కూడా గుర్తుండదు కదా తర్వాత అడిగితే. నెక్స్ట్, ఓసీ స్టూడెంట్స్కి 10% రిజర్వేషన్ కోటా కింద మీకు సీట్ అలాట్మెంట్ చేయాలంటే సో ఓసీ వాళ్ళు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ ఇయర్ తీసుకున్నదై ఉండాలి. అప్పుడు మీకు 10% రిజర్వేషన్ కింద సీట్ అలాట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసిర్రు 13th చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఎంఆర్ఓ బై గౌట్ ఆఫ్ తెలంగాణ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2025. మీ పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టమంటున్నారు ఈ సంవత్సరం తీసుకున్నది. చాలా మంది విద్యార్థులు మేడం నాది పెట్టాలా ఇన్కమ్ మా పేరెంట్స్ మీరు చదువుకుంటుంటే మీకెట్లా ఇన్కమ్ ఉంటుంది? ఒకవేళ చేసినా కూడా మనం చదువుకుంటున్నాం కనుక స్టూడెంట్ కిందకే మనం వస్తాం. నెక్స్ట్ 14th వచ్చేసి ముస్లిం అండ్ క్రిస్టియన్ వాళ్ళు మైనార్టీ క్యాండిడేట్స్ షుడ్ అప్లోడ్ ద టీసీ కంటైనింగ్ మైనార్టీ స్టేటస్ ఆర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ టీసీ ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇన్ విచ్ స్టూడెంట్స్ స్టడీడ్ ఆర్ అపియర్డ్ ఫర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్. ఎవరైతే ముస్లిం మైనార్టీ స్టేటస్ క్రిస్టియన్ మైనార్టీ స్టేటస్ యూజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ టీసీలలో మైనార్టీ స్టేటస్ అని రాసి ఉండాలి. ఒకవేళ మీ టీసీలో కనుక మైనార్టీ రాకపోతే మీరు ఏదైతే 10th క్లాస్ చదివిరో ఆ 10th క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోమంటున్నారు. ఇంకా ఆధార్ కార్డ్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సర్టిఫికేట్లు అవసరము, మీరు అన్ని తీసి పెట్టుకోండి. ఇవి కాకుండా ఎవరైనా స్పెషల్ స్టూడెంట్స్ ఉంటే క్యాబ్, పిహెచ్, ఎన్సిసి, స్పోర్ట్స్ ఈ స్టూడెంట్స్ ఎక్స్ట్రా ఈ యొక్క సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఇక్కడ మనకు నోట్ ఇచ్చిరు, ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్
డిటెక్టెడ్ at any stage will render the admission of the candidate null and void. సో మీకు ఏమైనా తప్పులు మీరు కనుక ఎంటర్ చేసి ఏదైనా తప్పు సర్టిఫికేట్ పెడితే మీ సీట్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తామనేది ఇవ్వడం జరిగింది. ఇవి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.